లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీరు న్యూస్ లో చూస్తూనే ఉన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మరియు యుఎస్ మధ్య టెన్షన్స్ ఎక్స్ట్రీమ్ పీక్ కి వెళ్ళిపోయాయి. కానీ ఇదంతా చూసి ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో వార్ జరిగితే మనకేంటి, ఇండియా సేఫ్ గానే ఉందిగా అని మీరు అనుకుంటే కంప్లీట్లీ రాంగ్. ఈ ఎగ్జాక్ట్ మూమెంట్ లో ఆ వార్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ ని హిట్ చేస్తుంది. ఎక్కడో 3000 కిలోమీటర్స్ దూరంలో ఉండే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనే ఒక చిన్న వాటర్ ప్యాసేజ్ బ్లాక్ అయితే మన హైదరాబాద్ లో ఆనియన్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతున్నాయి? వెల్కమ్ టు ద హార్ష్ రియాలిటీ ఆఫ్ బటర్ఫ్లై ఎఫెక్ట్. ఈ వీడియోలో we will decode how the Israel Iran US escalation is secretly destroying the Indian economy, and trust me, the IT sector slowdown and your food inflation data will shock you. లెట్స్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. మనం రోజు తింటున్న పప్పు, ఆనియన్ కి ఈ వారికి కనెక్షన్ ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈ మ్యాప్ ని చూడాలి. ఇండియాకి వచ్చే ఎసెన్షియల్ గ్లోబల్ ట్రేడ్ అంతా రెడ్ సీ, ఎర్ర సముద్రం రూట్ లో నుండే జరుగుతుంది. కానీ వార్ వల్ల ఈ రూట్ ఇప్పుడు రిస్క్ గా మారిపోయింది. దీంతో కార్గో షిప్స్ అన్ని ఏం చేస్తున్నాయి? అవి ఆఫ్రికా కాంటినెంట్ చుట్టూ తిరిగి కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా వస్తున్నాయి. ఇది చూడడానికి చిన్న డీటూర్ లా అనిపించవచ్చు, కానీ దీని వల్ల ట్రావెల్ టైం 15 to 20 days పెరిగిపోయింది అండ్ షిప్పింగ్ కాస్ట్ లిటరల్లీ డబుల్ అయింది. ఆఫ్రికా నుంచి వచ్చే లెంటిల్స్, టెక్స్టైల్స్ అన్ని లేట్ గా వస్తున్నాయి. సప్లై తగ్గిపోతే డిమాండ్ పెరిగిపోతుంది, ప్రైసెస్ ఆటోమేటిక్ గా ఆకాశాన్ని అంటుతాయి. ఇదే బేసిక్ ఎకనామిక్స్. కానీ అసలు పెద్ద ప్రాబ్లం ఫార్మర్స్ కి. మన అగ్రికల్చర్ కి కావాల్సిన మేజర్ ఫర్టిలైజర్స్, యూరియా అండ్ అమోనియా ఇరాన్ నుంచి వస్తున్నాయి. అక్కడ సప్లై కట్ అయితే ఫర్టిలైజర్స్ కాస్ట్ సడన్ గా 30 to 40% పెరుగుతాయి. ఇప్పుడు ఆలోచించండి, వార్ ఎక్కడో జరుగుతుంది కానీ రేపు మీ ప్లేట్ లో ఉన్న ఫుడ్ కాస్ట్ డబుల్ అవుతుంది. ఇది మన ఫస్ట్ ప్రాబ్లం మాత్రమే. ఇలాంటి కాంప్లెక్స్ గ్లోబల్ ఇష్యూస్ ని సింపుల్ గా ఫ్యాక్ట్స్ తో అర్థం చేసుకోవాలంటే మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇట్ రియల్లీ హెల్ప్స్ us to support unbiased educational content. Now let's move to step 2. ఆయిల్. వరల్డ్ నడిపే ద బ్లాక్ గోల్డ్ అంటారు దీన్ని. ఇండియా తమ ఆయిల్ కోసం 85% వేరే కంట్రీస్ పైన డిపెండ్ అవుతుంది, మేజర్ గా మిడిల్ ఈస్ట్ పైన. ఈ వార్ ఎస్కలేట్ అయ్యేసరికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఆల్రెడీ $72 నుంచి $73 పర్ బ్యారెల్ దగ్గర ఆగిపోయింది. కానీ అసలు డేంజర్ ఈజ్ ఇన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఈ మ్యాప్ లో ఈ చిన్న వాటర్ ప్యాసేజ్ ని అబ్జర్వ్ చేశారా? ప్రపంచంలో 20% ఆఫ్ ది ఆయిల్ ఈ చిన్న గ్యాప్ ద్వారానే పాస్ అవుతుంది. వార్ వల్ల ఇది బ్లాక్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ $90 పైన షూట్ అవుతుంది అండ్ అవుతుంది కూడా ఆల్రెడీ. లెట్ మీ డూ ఏ సింపుల్ క్యాల్కులేషన్ ఫర్ యూ. గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ జస్ట్ $1 పెరిగితే ఇండియా ఇంపోర్ట్ బిల్ కి ఇయర్లీ $2 billion ఎక్స్ట్రా బర్డన్ పడుతుంది. ఎస్, $2 billion ఎక్స్ట్రా జస్ట్ ఫర్ $1 ఇంక్రీస్. ఇది ఎవరు పే చేస్తారు? మనమే. గవర్నమెంట్ మన పాకెట్ నుంచి ఇన్ఫ్లేషన్ రూపంలో తీస్తుంది. ట్రాన్స్పోర్ట్, ఏవియేషన్, పెయింట్స్ అన్ని ఎక్స్పెన్సివ్ అవుతాయి. కానీ ఎకనామీ, స్టాక్ మార్కెట్, ఇన్ఫ్లేషన్ ఇవి జస్ట్ నెంబర్స్ మాత్రమే. ఈ వార్ తీసుకొచ్చే అస్సలు డిజాస్టర్ మన బ్యాంక్ అకౌంట్స్ పైన కాదు, మన ప్రాణాల పైన. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హౌ. మిడిల్ ఈస్ట్ లో ఎస్పెషల్లీ యుఏఈ, సౌదీ అరేబియా, కువైట్ లాంటి కంట్రీస్ లో నియర్లీ 1 crore ఇండియన్స్ పనిచేస్తున్నారు. రైట్ నో వాళ్ళు ఈ బాంబింగ్ అండ్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. మనం టీవీలో న్యూస్ చూసి మర్చిపోతాం, కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఇండియాలో ఎంత భయపడుతున్నారో ఆలోచించండి. దీని వల్ల వచ్చే ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా చాలా పెద్దది. ఇండియా రిసీవ్స్ ద హైయెస్ట్ రెమిటెన్స్ ఇన్ ద వరల్డ్. ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో రికార్డ్ గా $135 billion ఫారిన్ నుంచి మన కంట్రీకి వచ్చింది. అందులో 38% వస్తుంది గల్ఫ్ నుంచి మాత్రమే. ఈ వార్ వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ ఆగిపోయి బిజినెసెస్ క్లోజ్ అయ్యి జాబ్ లాసెస్ వస్తే ఇండియాకి వచ్చే ఈ మ్యాసివ్ మనీ ఆగిపోతుంది. మన రూరల్ ఎకానమీకి ఇది పెద్ద దెబ్బ. మన తెలుగు స్టేట్స్ నుంచి చాలా మంది గల్ఫ్ లో పనిచేస్తున్నారు. వాళ్ళ కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం, ఫ్యాక్ట్ బేస్డ్ అవేర్నెస్ కోసం ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఇన్ యువర్ వాట్సాప్ గ్రూప్స్. ఈ మిస్ఇన్ఫర్మేషన్ టైంలో కరెక్ట్ నాలెడ్జ్ ని స్ప్రెడ్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీలో ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే నాకు ఈ వార్ తో పని ఏంటి అని అనుకుంటారేమో, కానీ అసలు కథ ఇక్కడే ఉంది. వార్ వల్ల గ్లోబల్ గా ఫియర్ పెరిగిపోయింది. దీనివల్ల యుఏఈ అండ్ వెస్టర్న్ క్లయింట్స్ అంటే యుఎస్, యూరోప్ వాళ్ళు భయపడి వాళ్ళ టెక్ బడ్జెట్స్ ని కంప్లీట్ గా కట్ చేస్తున్నారు. గ్లోబల్ ఐటీ స్పెండింగ్ గ్రోత్ ఇస్ ప్రొజెక్టెడ్ టు డ్రాప్ బై 4 to 5%. మన ఇండియా టెక్ కంపెనీస్ గల్ఫ్ లో చాలా నియర్ షోర్ డెలివరీ సెంటర్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు రిస్క్ లో ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఫైనాన్షియల్ 2027 కి ఇండియన్ ఐటీ సర్వీసెస్ గ్రోత్ పొటెన్షియల్లీ తగ్గచ్చు, 2 to 3% దగ్గర ఆగిపోవచ్చు అని అంటున్నారు. దీని రిజల్ట్ ఏంటి తెలుసా? ప్రమోషన్స్ ఉండవు, న్యూ హైరింగ్స్ తగ్గే అవకాశం ఉంది. అండ్ ఎస్, కంపెనీస్ లో సైలెంట్ లేఆఫ్స్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఎవడు ప్రాఫిట్ అవుతున్నాడు అంటే ఓన్లీ డిఫెన్స్ వెపన్స్ తయారు చేసేవాళ్ళు. సో దీన్ని ద డామినో ఎఫెక్ట్ అంటారు. ఎక్కడో రెడ్ సీ లో బ్లాక్ అయితే ఇక్కడ మన ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ థ్రెట్ వల్ల ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. గవర్నమెంట్ దగ్గర మనీ తగ్గుతుంది. ఎక్స్పేట్రియట్స్ ప్రాణాలు రిస్క్ లో పడ్డాయి. మన రెమిటెన్స్
రెమిటెన్స్ పడిపోతుంది. గ్లోబల్ ఫియర్ వల్ల జాబ్స్ కట్ అవుతున్నాయి. ఇది ఒక చైన్ రియాక్షన్. రూపీ వాల్యూ పడిపోతుంది. థింగ్స్ లైక్ ఎల్పిజి అండ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఇండియన్ జీడిపి గ్రోత్ కుడ్ స్లో డౌన్ టు 0.5 to 1%. ఇది చిన్న నంబర్ లా కనిపించచ్చు, కానీ $1 trillion ఎకనామీలో ఇట్ మీన్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ పుష్డ్ ఇన్ టు పవర్టీ. హిస్టరీ మనకి ఎప్పుడు ఒకటే లెసన్ నేర్పిస్తుంది. వారు ఎవరి మధ్య జరిగినా సఫర్ అయ్యేది మాత్రం ఆర్డినరీ కామన్ మ్యానే. కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఈ గ్లోబల్ క్రైసిస్ లో ఇండియా స్టాండ్ ఏముండాలి అనుకుంటున్నారు? మనం గ్లోబల్ లీడర్స్ లాగా పీస్ కోసం మీడియేట్ చేయాలా, లేదా సైలెంట్ గా మన ఎకనామీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలా? మీరేమనుకుంటున్నారో లాజిక్ తో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ యువర్ పర్స్పెక్టివ్. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ని ఇన్ డెప్త్ గా తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో యు నెవర్ మిస్ అన్ అప్డేట్. యాజ్ ఆల్వేస్ కీప్ క్వశ్చనింగ్, కీప్ లెర్నింగ్. అంటిల్ దెన్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.